నా పేరు సాకే వెంకటేషు. నేను రాప్తాడ్ మండల వైఎస్ఆర్సీపీ కొత్తగా నియమించబడ్డ కన్వీనర్గా నేను విధులు నిర్వహిస్తున్నాను. నిన్నటి రోజున ఒక ఆయన కమ్మారెడ్డి మాట్లాడినాడు. ఆయనని రెడ్డి అంటే చాలా చిగుసేట్ అవుతుంది. కమ్మారెడ్డి ఆయనలో ప్రవహిస్తున్నది కమ్మరక్తం. ఎందుకంటే ఈ రాయలసీమలో, ఈ ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది ముద్దు బిడ్డలు, ఒక రెడ్డి బిడ్డలు ఒక సీఎంగా, ప్రధానమంత్రిగా ఏలిన ఈ ఆంధ్రప్రదేశ్లో, ఈ రాయలసీమలో, ఈ జిల్లాల్లో ఉన్నటువంటి రెడ్ల ప్రవర్తన తెలియక తాగిన మైకంలో ఒక మీడియా ముందర నువ్వు నీకు ఇష్టం వచ్చినట్లు అవ్వాకులు చెవ్వాకులు పేలుస్తూ ఒక ప్రకాష్ రెడ్డి అనేవాడిని నేను నాలుగు కోస్తానంటున్నావు. అంటే నీకు ఆ నాలుగు కోసాననే మాట కూడా నీకు పూర్తి రాలేదు. ఎందుకంటే రోజు ఆయనకు ఊరుగా నాకడము, లేదంటే ఆ మందులేక ఏదైనా ఒక స్నాక్స్ కోయడం అలవాటు అయ్యి బిరికిన స్నాక్స్ అనడం పోయి ప్రకాష్ రెడ్డి నాలుగన్నారు. తెలుసు ప్రకాష్ రెడ్డిని టచ్ చేసే శక్తి కూడా నా దగ్గర లేదు అనేది కూడా ఆయనకు తెలుసు, మహానంద రెడ్డికి. ఎందుకంటే ఆయనకి గ్రామానికి ఎక్కువ, మండలానికి తక్కువ కాబట్టి ఈ రాప్తాడు ప్రజలందరికీ తెలుసు, ఈ అనంతపురం జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన గురించి ఎవడో కూడా తెలియదు. ఏదో నువ్వు డాక్యుమెంట్ రాసుకుంటూ నువ్వు చేసుకుంటే పని నువ్వు చేసుకుంటూ చేస్తున్నది. కానీ ప్రతి మీడియా ముందరికి వచ్చినప్పుడు మాత్రము మా అన్నని చంపినారు, శివప్రసాద్ రెడ్డిని చంపినారు, శివప్రసాద్ రెడ్డి చెప్తారు. మీ వదిన మాట్లాడలా, మీ వదిన కొడుకు, మీ అన్న కొడుకు మాట్లాడలా. నువ్వు మాత్రమే మాట్లాడుతున్నావు నీ స్వభావాల కోసం, నీ రాజకీయ కుట్ర కోసం, నీ ఎదుగుదల కోసం మాట్లాడుతున్నావు. కానీ తప్పు అయ్యా భూమిరెడ్డి, మహానంద రెడ్డి, కమ్మారెడ్డి మనం చెప్తున్నాం నీకు. ఈ మీడియా మూలకం కూడా గుర్తు చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా నీకు. ఎందుకంటే నువ్వు ఎక్కడైనా ఏనాడైనా మీ అన్నని ఎందుకు చంపినారు, ఏ వలన, అదే ఎవరిని, చలపతిని, వెంకటనారాయణని, మన రామచంద్రయ్యని, జంపుగుంపల రామచంద్రయ్యని చంపినది ఎవరు? నువ్వు బెదగడాని కోసం మీ అన్నకు తెలియకుండా కొన్ని సుపారీలు ఇచ్చి పక్కన నుంచి పిలిపించి వరకు ఆ రామచంద్రయ్యని అయితేనేమి, ఈ మన చలపతిని అయితేనేమి ఏదో పొలాల్లో పనులు చేసుకునే వాళ్ళని అనేది తెలియకుండా నువ్వు వెంట పెట్టి నీ సుపారీ నాయకులతో నువ్వు చంపించినది వాస్తవం కాదా అని మీ మీడియా ముందర కూడా నీకు తెలియపరుస్తున్నావు. నువ్వు ఇవి చాదనైతే నువ్వు ఇదే మీడియాకే నువ్వు దానికి సమాధానం చెప్పాలని కూడా మేము నీకు హెచ్చరిస్తున్నాం. కూడా నీకు మాట్లాడుతున్నావు నువ్వు. నేను రాప్తాడు మండలంలో అంబాపురంలో పోటీ చేస్తే ఓడిపోయినంటావు. అదే కురవ సమాజం బిడ్డ, మా బీసీ బిడ్డ సత్యవతి పోటీ చేస్తే ఎందుకు ఓడిచినావు నువ్వాడా? నువ్వు అదే నువ్వాడా నువ్వు పెట్టిన వ్యక్తి ఆయన పేరేది సత్యవతిగా ఆయన గెలిపించావు. శశికళను ఎందుకు గెలిపించావు? నీకు ప్రాణభయంతో అక్కడ ఉన్న సామాజిక వర్గానికి నువ్వు భయపడి చేస్తున్నావు పని. అదే నారాయణమ్మ వాళ్ళ అత్త శశికళ కోడలు 2 సార్లు వాళ్ళ ఫ్యామిలీకే నువ్వు ఎందుకు ఇస్తున్నావంటే, ప్రసాద్ రెడ్డి అనే వాడు యాదస్తే నాకు వచ్చింది ఉంది, నేను మాత్రమే ఇక్కడ ఒక రౌడీజంగా, ఈ గూండాయుజంగా ఒక పర్సన్నాపల్లిలో ఒక విలన్ లాగా వెలగాలనే ఎదగాలనే ఒక కక్షతోనే నువ్వు మాట్లాడుతున్నావు తప్ప నువ్వు ఒక పర్సన్నాపల్లికి చేసేది ఏమీ లేదు. నువ్వు తీసుకొచ్చి వడగబెట్టినది కూడా ఏమీ లేదు అక్కడ. అదే నువ్వు నిన్న మాట్లాడిన మీడియాలో అంబాపురంలో నేను కమ్మలు కాలు పట్టుకున్నాను అని, ఈడ కురవ బిడ్డను ఓడించినప్పుడు అదే అంబాపురంలో కురవలు లేరా, మా బీసీ బిడ్డలు లేరా? నువ్వు మాట్లాడిన మాట్లాడ మాకు రోషం ఉండదా? మా ఒంట్లో మాట్లాడుతున్న రక్తము సీమ కాలాడుతున్నా నిన్ను. నువ్వేమో ప్రతిదానికి పరిటాల కుటుంబంతో, పరిటాల వాళ్ళ తమ్ముడితోనూ, సునీత తమ్ముడితో, మురళితో నిత్యం ఫోన్ టచ్ లోను ప్రతి దాంట్లోనూ హైదరాబాద్లోకి వెళ్ళి నువ్వు కలిసింది వాస్తవనావా? మీ అన్న భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి ఓడిపోయినప్పుడు, దగ్గుపాటి ప్రసాద్ మీద గొందిరెడ్డిపల్లిలో ఓడిపోయినప్పుడు హైదరాబాద్ లో లకడీ కప్పుల్లో వెంకటేశ్వర లాడ్జ్లో 3 సార్లు కలిసింది వాస్తవం కాదా ఇది? ఇప్పుడేమో ఇక్కడ అర్బన్ ఎమ్మెల్యేగానే ఉన్నారు కదా మన దగ్గుపాటి ప్రసాద్. ఒకసారి కనుక్కోండి, తెలుస్తుంది. ఇదే మీడియా వాళ్ళు కానీ ఇదే మన ధర్మవరపు మురళి కానీ అక్కడ వెళ్ళి సమావేశాలు వేసింది వాస్తవాలు కాదా? మీరు ఫస్ట్ ధర్మవరం మురళి కంటే ముందు తాడిపత్రి దివాకర్ రెడ్డి దగ్గరికి వెళ్ళినారు. అయ్యా మమ్మల్ని తెలుగుదేశంలోకి చేర్చు అని. తెలుగుదేశంలోకి చేర్చమంటే మీ నియోజకవర్గంలోకి అడుగు పెట్టేది ఏం కాదంటే, మీరు దగ్గుపాటి ప్రసాద్ తోను అదే ధర్మవరపు మురళితోనూ హైదరాబాద్ రమ్మని లగడి కపూర్లో ఉన్న ఒక వెంకటేశ్వర లాడ్జ్ లో 2-3 సార్లు మీరు భేటీ అయినారు. అది మాత్రం నువ్వు చెప్పుకోవు. నేను మాత్రం రెడ్డి అంటే నువ్వు రెడ్డి అని చెప్పుకోవడానికి సిగ్గుచెట్టువు. నీలో ప్రవహిస్తున్నది కమ్మరక్తము. ఆ రోజు ప్రసాద్ రెడ్డిని చంపితే కూడా నువ్వు పరిటాల సునీత ఒక లాయర్ గురుమూర్తి చెప్తే నువ్వు గురుప్రసాద్ కాదు,
రంగనాయకులు చెప్తే ఏదైతే ఆయన స్క్రిప్ట్ అంటే జబర్దస్త్ లో రాసి చెప్తారంటే స్క్రిప్టులు కొన్ని అట్లా ఆయన ఏదైతే నీకు రాసిస్తే ఆ పేర్లు చెప్పిన వ్యక్తి నువ్వు. దానికి తోడు నా ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, ఎరసామి రెడ్డి నీ కోసము ఎవరి పేర్లు రాయాలా, ఎవరి పేర్లు ఎక్కేలా, ఎవరి పేర్లు తీసేయాలనే దాని కోసము ఆర్సీలు కష్టపడిన వాళ్ళు ఎవరు పెద్దిరెడ్డి, వాళ్ళు నీ కోసం కష్టపడి వాళ్ళు ఎవరి పేరు చెప్తే వాళ్ళ పేర్లు వేసావు. ఎందుకంటే పట్టాల్సి ఉంటాయి తెలుసు. దగ్గుబాటి ప్రసాద్ అనే వాడు వీడు డబ్బున్న వ్యక్తి. రేపు 2019 ఇక్కడ అనంతపురం రావచ్చు, రాత్రి నాకు ఇది ఎప్పుడైతాడు ఈయన ఖచ్చితంగా ఎరికలండి. ఆ రోజు దగ్గుబాటి ప్రసాద్ ఎక్కడ ఉన్నాడు తెలుసా? ఒక ముదిగుబ్బ మండలంలో ఒక తాండాలో ఒక ఎంపీడీ ఆఫీస్ కూతురు రామస్వామి నాయకు కూతురు పెళ్లి జరుగుతుంది, అక్కడ ఉన్నాడు. ఆయన మర్డర్ జరిగినప్పుడు ఆయన వెనక స్వయాన నేను కూడా టీడీపీ నాయకుడిని. నేను కూడా ఆ రోజు 2018లో టీడీపీ సర్పంచ్గా ఎన్నికరాను. నేను దగ్గుబాటు వెనకలే ఉన్నాను. ఆయన మర్డర్కి దానికి సంబంధం లేకపోతే నువ్వు ఎస్పీ ఆఫీస్కి మళ్ళీ పంపించి నీ ఇష్టాచారం కొద్ది మళ్ళా ఎవరైతే నీ పేరు, నీ తమ్ముడి పేరు, నీ కొడుకు పేరు తీసేయడానికి రంగనాయకులని ఒక లాయర్ని అక్కడ పంపించి ఏదైతే నువ్వు పేరు రాస్తావో ఆ వాళ్ళని మాత్రం ఎక్కిస్తావు. కానీ ఈయన చెప్తాడు నిన్న, అయ్యా నేను రాజైనా నాకు నార్పల్లో ఎవరెడ్డి సాయమైనాడు, ఇదే ఉప్పరపల్లిలో, ఇదే పరసన్నాయపల్లిలో కొంతమందిని. మరి ఈ నారాయణమ్మ చెల్లెలు గారు ఈ పంచకుంపల శ్రీనివాసుల భార్య, మరి శ్రీనివాసుల సంపిత అదే శ్రీనివాసుల భార్య ముండమేదా? మరి ఈ నారాయణమ్మ మరి మాట్లాడచ్చు కదా ఈరోజు. భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి చంపుతా ఉంటే మాట్లాడుతున్నారు కదా నిన్న. నేను అందరినీ పెట్టుకొని రాజాను. మరి నువ్వెందుకు శ్రీనివాసులు చంపాలని నువ్వు ఇంత ప్రయత్నాలు చేస్తున్నావు? వాళ్ళు ఇప్పుడు కూడా స్వయాన చెల్లెలే కదా, నీ స్వయాన నీ రక్తం పంచుకున్న చెల్లెలే కదా, మీ కడపను మీ రుద్దు అక్కజల్లే కదా. కానీ మీరు మాత్రమే మీ ఇంటికే మిమ్మల్ని అత్తని ఒకసారి కోడలను ఒకసారి గెలిపించుకొని ఆయన చెప్పే మాటలు మీరు వింటున్నారు. కానీ మీరు కూడా ఒకసారి గుర్తించండి. ఒక ఛత్రపతి శివ మన సినిమా చూసింటారు. ఆయన ఒక విలన్ వాళ్ళ తమ్ముడినే మన ఎరగా చేసుకొని చంపినట్టు మిమ్మల్ని కూడా ఏదో రోజు మట్టి పెట్టడానికే ఈ మహానంద రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు. కానీ మీరు ఇవన్నీ తెలుసుకోకుండా మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ మరొకరి గురించి మాట్లాడినాడు మళ్ళా నిన్న. ఒక ఎంపీడీసీ ఓడిపోతే ఆడ ఒక గెలిపించుకున్నది. నీ కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న నీ భార్యకి నువ్వు ఏం న్యాయం చేసినావయ్యా? ఒక 8,000 ఓట్లు ఉన్న దాంట్లో నువ్వు పంచాయతీ పత్రం చెలాయించలోనివి ఒక 1,800 1,500 ఓట్లు అంబావరంలో నువ్వేం చేసినావు? నువ్వు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కైంది వాసంగా ఎంపీటీసీ ఎలక్షన్ లో ఇంత మంది సప్లై చేస్తాను, నాకేమన్నా అవసరమైతే సత్యరెడ్డి కాదు, నేను కూడా స్వతంగా నిలబడతాను, నీకు మీరు మద్దతు ఇవ్వండి, మీకు మందు కావాలా, ఇంత డబ్బు అవసరం కావాలని కొన్నిసార్లు ప్రభావాలు చేసిండేది. అంటే కళ్ళు బెంతగల కట్టుకున్నారు అనుకున్నావు నువ్వు చెప్తా అంటే వినడానికి చూడడానికి. ఏమన్నా ఏదో 3 కోతలు నీతి ఉంటుందంట. చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు కుదరకూడదు. ఒక 3 కోతలు నీతి మాత్రం మాట్లాడుతున్నావు.